భారత్లో వాయు కాలుష్యంతో 17 లక్షల మంది మృతి చెందారు. 2022 ఏడాదికి సంబంధించి లాన్సెట్ నివేదికలో తెలిపింది. బొగ్గు, ఆయిల్, గ్యాస్ వాడకంతో గాలిలో విపరీతమైన కాలుష్యం వస్తోంది. ఈ గాలిని పీల్చడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా శిలాజాల కారణంగా జరిగిన గాలి కాలుష్యంతో 25 లక్షల మంది చనిపోయారని నివేదిక తేల్చింది. దేశంలో వాయు కాలుష్యం మరింత పెరుగుతుంది. ఒక్క 2022 సంవత్సరంలోనే గాలి కాలుష్యం కారణంగా 17 లక్షల మంది భారతీయులు చనిపోయారని లాన్సెట్ నివేదిక తెలిపింది. లాన్సెట్ కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ పేరుతో గత వారం లాన్సెట్ ఒక రిపోర్టును విడుదల చేసింది. 2010లో దేశం నుంచి భారత్లో వాయు కాలుష్యం 38% పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. బొగ్గు, ఆయిల్, గ్యాస్ వంటి శిలాజాలను మండించడంతో గాలిలో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో ఆ కాలుష్య కారకాలు ఊపిరితిత్తులతో లోపలికి ప్రవేశించి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ఆ కణాలు చాలా చిన్నగా ఉండడం వల్ల ఈజీగా మన లంగ్స్ లోకి వెళ్లి రక్తంలోకి కలుస్తున్నాయి. ఇక 2022లో చనిపోయిన వారిలో 7.5 లక్షల మంది ఫాసిల్ ఫ్యూయల్ శిలాజాలను మండించడంతో వెలువడిన గాలిని పీల్చడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. వారిలో బొగ్గు కారణంగా 4 లక్షల మంది చనిపోయారు. ఇక 2022లో ప్రపంచవ్యాప్తంగా శిలాజాల కారణంగా జరిగిన గాలి కాలుష్యం వల్ల 25 లక్షల మంది చనిపోయారని నివేదిక వివరించింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో సోమవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సివియర్ కేటగిరీలోకి వెళ్లింది. గాజియాబాద్లో 569, గ్రేటర్ నోయిడాలో 568, నోయిడాలో 551, ఫరీదాబాద్లో 546, ఢిల్లీలో 480, గురుగ్రామ్లో 454గా ఏక్యూఐ రికార్డైంది. దీంతో ఢిల్లీ ఎస్ఎక్స్ఆర్కు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ డైరెక్టివ్లను జారీ చేసింది. అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీస్ను వెంటనే ఆపాలని సూచించింది. వాయు కాలుష్యంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు డాక్టర్లు. చిన్నపిల్లలు, శ్వాసకోశతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.